ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో గత నెల రోజుల క్రితం దారుణ హత్యకు గురైన NSUI జాతీయ కార్యదర్శి యువ న్యాయవాది సంపత్ కుమార్ స్వగృహాన్ని సందర్శించి వారి కుటుంబానికి మనోధైర్యం ఇచ్చిన భారత కాంగ్రెస్ పార్టీ SC, ST, BC మైనార్టీ విభాగాల సమన్వయకర్త IAS డాక్టర్ కొప్పల రాజు. ఈ సందర్భంగా మడకశిర మాజీ ఎమ్మెల్యే సుధాకర్, PCC కార్యదర్శి KT శ్రీధర్, AICC కార్యదర్శి మాయలప్పంతో కలిసి డాక్టర్ కొప్పల రాజు సంపత్ కుమార్ స్వగృహాన్ని సందర్శించి సంపత్ కుమార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంపత్ కుమార్ దారుణ హత్యకు గల కారణాలను తెలుసుకొని తప్పకుండా న్యాయ పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. మీ కుటుంబానికి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అండదండగా ఉంటుందని హామీ ఇస్తూ ప్రస్తుతం తన వంతు 1 లక్ష రూపాయల నగదు అందించి మనోధైర్యం ఇచ్చారు. ఈ సందర్భంగా భారత కాంగ్రెస్ పార్టీ SC, ST, BC మైనార్టీ విభాగాల సమన్వయకర్త డాక్టర్ కొప్పుల రాజు విలేకరులతో మాట్లాడుతూ, సాధారణ కుటుంబంలో పుట్టి పెరిగి దళితుడు సంపత్ కుమార్ ఎదుగుదలను చూసి ఓర్వలేక అగ్రవర్ణాల వారు ఇలాంటి ఘటానికి ఒడగట్టారని ఆరోపించారు. సంపత్ కుమార్ దారుణ హత్య గురించి భారత కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేందుకు కృషి చేస్తామన్నారు. మృతుడి తండ్రి కథనం మేరకు ఓ దళితుడు దారుణ హత్యకు గురైతే అధికార యంత్రాంగం ఏమాత్రం పట్టించుకోలేదని వాపోతున్నాడని పేర్కొన్నారు. ఈ కేసు ST, SC అట్రాసిటీ కింద నమోదు చేయడం జరిగింది. అయితే ఇంతవరకు దోస్తులను అరెస్ట్ చేయలేదంటూ పోలీసులు నిర్లక్ష్యం ఏ విధంగా ఉందో అర్థమవుతుందని ఆయన విమర్శించారు. నిందితులను శిక్షించే విధంగా ప్రత్యేకంగా ఓ అడ్వకేట్ను ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. చాలా ఘోరమైనటువంటి సంఘటన. ఒక పేద కుటుంబంలో పుట్టి చదువుకొని స్వతంత్రంగా పైకి ఎదుగుతూ కాంగ్రెస్ పార్టీలో అంకిత భావంతో పనిచేస్తూ కేవలం రాష్ట్రంలోనే కాక దేశ స్థాయి వరకు ఎదిగినటువంటి సంపత్ కుమార్ని హత్య అనేది ఖండించదగినటువంటి విషయము. అయితే ఈ హత్య మీద ప్రభుత్వ యంత్రాంగం సరైన పద్ధతిలో స్పందించలేదు. అసలైనటువంటి అక్యూజ్ని ఇప్పటి వరకు కూడాను అరెస్టు చేయలేదని సంపత్ కుమార్ తండ్రి వాపోతున్నాడు. అంతేకాకుండా ఈ కేసు అట్రాసిటీ యాక్ట్ కింద బుక్ అయినటువంటి కేసు. ఒక దళితుడి మీద జరిగినటువంటి అఘాయిత్యం. మరి అటువంటి అఘాయిత్యాల్ని ఏ విధంగా పరిష్కారం చేయాలి అనే ఉద్దేశంతో ఆనాడు రాజీవ్ గాంధీ గారు ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ తీసుకొని రావడం జరిగింది. ఆ తర్వాత 2015లో ఈ చట్టాన్ని బాగా అమలు చేసేదానికి, పకడ్బందీగా ఉండేదానికి కొన్ని అమెండ్మెంట్స్ కూడా తీసుకొని రావడం జరిగింది. అయితే ఈనాడు ఈ సంఘటన జరిగిన తర్వాత ప్రభుత్వ యంత్రాంగం స్పందించినటువంటి తీరును చూస్తుంటే ఏమాత్రం ఆ చట్టాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలని, అదేవిధంగా మరి నిందితుల్ని అరెస్ట్ చేసి విచారణ చేసి వారికి శిక్ష పడేలాగా చూడాలనే ఆత్రుత అనేది కనపడటం లేదు. కాబట్టి ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తుంది. నిందితుడి తండ్రి యొక్క చనిపోయినటువంటి డిసీజ్డ్ సంపత్ కుమార్ వారి యొక్క తండ్రి అభ్యర్థన మేరకు కాంగ్రెస్ పార్టీ తరఫున తప్పకుండా సరైన పద్ధతిలో ఈ కేసుని పైకి తీసుకొని వాదించేటువంటి లాయర్ని అరేంజ్ చేయడానికి మేము చర్యలు తీసుకుంటున్నాము. ముఖ్యంగా ఈ కుర్రవాడు NSUలో పనిచేస్తున్నారు. రాహుల్ గాంధీ గారు మరి ఈ కుర్రవాడికి, వారి కుటుంబానికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి పార్టీ వీరికి అండదండలుగా ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.